ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారము మీ మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనందరం చూస్తున్నాం, ఇటువంటి పరిస్థితి వస్తుందా అని ఎవరైనా బహుశా చెప్పి ఉంటే దాన్ని మనం ఏమాత్రం కూడా లక్ష్య పెట్టక అశ్రద్ధ చేసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. బైబిల్ గ్రంథం అయితే స్పష్టంగా తెలియజేస్తా ఉంది, సత్యము వైపు తిరగటం లేదు, నిజమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించటం లేదు, నిజ దేవుని కొరకు ఆలోచన లేకుండా కేవలం లోకాన్ని వెంబడిస్తూ లోకము కొరకు పరిగెడుతూ ఉన్నటువంటి ప్రజలపైకి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుందని. కేవలం 2020 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆయన తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఆయన సెలవిచ్చినట్లుగా నేను తిరిగి వస్తాను అని ఆయన చెప్పి ఆయన శిష్యుల దగ్గర వారందరినీ కూడా కన్విన్స్ చేసి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళారు. అయితే ఆ రోజు నుంచి 2021 సంవత్సరాల పాటు దేవుడు తన ఉగ్రతను పంపటానికి బహుశా ఆయన దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నాడు. ఆ రోజు చెప్పి సర్వలోకమునికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తద్వారా ఎవరైతే ఈ సువార్తను విని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు, ఎవరైతే అంగీకరించరో వారందరూ తప్పక శిక్షించబడతారు అని ఆయన తన శిష్యులకు ఒక ప్రణాళికనిచ్చి వారందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించడానికి పంపించారు. దేవుని సేవకులుగా అనేక మందికి ఆయనే దేవుడని, ఆయన ద్వారానే రక్షణ ఉందని, ఆయనను విశ్వసించిన వారికి పరలోకం ఉందని, విశ్వసించినటువంటి వారికి నిత్య నాశనము నిత్య మరణం ఉందని ప్రకటిస్తూనే ఉన్నాం. అయితే ఎంత ప్రకటించినా కూడా ప్రజలు విని వారి అవసరాలకు ఉపయోగపడేటువంటి దేవునిగా వాడుకున్నారు తప్ప చాలా మంది విన్నట్టుగా ఆయన విడిచిపెట్టారు. కేవలం కొద్ది మంది ఆయన నామానికి అంటుకొని ఆయన సెలవిచ్చిన రీతిగా భయపడుతూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే అందరికీ అంతటా సువార్త ప్రకటించబడిందని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకనంటే ఈ రోజున కొన్ని వందల టీవీ ఛానల్స్ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. అనేక మంది అనేక ప్రాంతాలలో బహిరంగ సభలు పెట్టి యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు అని ప్రకటించారు. అనేక మంది దైవజనులు ఆయా ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు దేవుడు అని ప్రకటించారు. రకరకాలుగా క్రీస్తుని ప్రకటించడం జరిగింది. అయితే క్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి క్రమంలో అనేక ప్రాంతాలలో దాడులు చేసి దారుణంగా క్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి వారిని చంపినటువంటి సంఘటనలు జరిగాయి. చాలా మంది హతసాక్షులయ్యారు. జరగవలసిన కార్యమంతా జరిగిపోయింది. ఇక దేవుని ఉగ్రత బయలుదేరింది, తెగుళ్ళు బయలుదేరాయి. పరిస్థితులు చూస్తూ ఉండగానే భయానకంగా మార్చబడ్డాయి. గడిచిన సంవత్సరంలో పర్వాలేదులే అనుకుంటే ఈ సంవత్సరము ముందున్నటువంటి తెగులు ఎలా ఉండబోతుంది అనేటువంటి భయం మొదలైంది. ఇప్పటికే అనేక మంది మధ్య వయస్కులు, చాలా మంది ఇంకనూ కుటుంబాలు ఇంకా ఒక పరిస్థితికి లేదా ఒక స్థాయికి రాకుండానే ఒక మంచి స్థితికి రాకుండానే కుటుంబ పెద్దలు మరణించినటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. దయచేసి మనందరికీ తెలుస్తున్న ఈ విషయాలు. అయితే మనము ఎలా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలో మనం ఆలోచన చేయాలి. వినినటువంటి వారు రక్షణ పొందుకుంటారు. విని మారు మనసు పొందుకుని పశ్చాత్తాపపడి తమ పాపములను ఒప్పుకునే వారికి రక్షణ ఉంది. విననటువంటి వారి విషయంలో మనం చేయగలిగేది ఏం లేదు. మనం ప్రకటించకపోతే మన తప్పు అవుతుంది. ప్రకటించిన తరువాత ఇంక మన బాధ్యత అయిపోయినట్టే. వాళ్ళు విని దాని ప్రకారం నడుచుకోకపోవచ్చు. మనం వారి మరణానికి బాధ్యులం కాదు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
మనము దేవుని రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడుతున్నామో మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం అడుగుతుంది, వాట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్, వాట్ కైండ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ యు ఆర్ గివింగ్ టు ద గాడ్. నీ దేవునికి ఎటువంటి అర్పణ, ఎటువంటి కానుకను నువ్వు ఇస్తున్నావో ఆలోచన చేయమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ ద మనీ ఆర్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకానికి సంబంధించినటువంటి డబ్బు, బంగారము, వెండి వీటి కొరకు దేవుడు చూడటం. ఆయన ఆశిస్తున్నటువంటి అర్పణ ఏంటో మనం గుర్తించాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి, విశ్వాస విషయములో లేక విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఈ లేఖనములో మనకి 3 విషయాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఏమిటి ఆ 3 విషయాలంటే, దేవుని వాక్యం అడుగుతుంది, నీవు యథార్థమైనటువంటి హృదయముతోటి దేవునిని ప్రేమిస్తున్నావా? యథార్థమైనటువంటి హృదయముతోటి దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? యథార్థమైనటువంటి హృదయముతోటి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నావా? యథార్థమైనటువంటి ఆలోచనలతోటి, కోరికలతోటి, యథార్థమైనటువంటి ఆశతోటి పరలోకమును పొందుకోవాలనేటువంటి నిశ్చయతను కలిగి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నావా? లోకస్తులందరూ మరి మనకున్నటువంటి అలవాటు విగ్రహాలను వెంబడించి వాటి దగ్గరికి వెళ్ళి మన అవసరతలు చెప్పి అవి తీరితే వారికి మొక్కులు చెల్లించేటువంటి ఆ ఆచార వ్యవహారాలలో మనము మరి నిమగ్నమై ఉన్నాము కదా. మనందరి పూర్వీకులు, మనందరి ప్రవర్తన అదే విధంగా ఉంది. క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారనంటే, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఇది తీర్చండి. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఇది తీరిస్తే నేను బాప్టిజం తీసుకుంటాను. అయ్యా ఈ రోగం ఉంది, రోగం పోతే నేను మిమ్మల్ని నమ్ముకుంటాను. ఇలా ఏదో ఒక కండిషన్స్ తోటి దేవుని దగ్గరకు వచ్చున్నాం. ఈ కండిషన్స్ అన్ని కూడా మనకి దేవుడు చేస్తూ ఉంటే వాటిని బట్టి సంతోషిస్తూ తిరిగి మన ఆశలు, కోరికలు, లోకాన్ని చూస్తూ, లోకాన్ని వెంబడిస్తూ మన యొక్క హృదయం అంతా కూడా లోకము వైపే పరిగెడుతూ కేవలం ఆదివారమో శుక్రవారమో దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని దగ్గర ఒక యథార్థమైనటువంటి, నిశ్చయమైనటువంటి, సంపూర్ణమైనటువంటి భక్తిని ప్రదర్శించేటువంటి ఆ అలవాటులో మనము ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం అందరినీ తప్పు పట్టలేము, కానీ ఎవరు ఎలా ఉన్నారో పరీక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, యథార్థమైనటువంటి హృదయముతో ఆయన సన్నిధికి చేరుతున్నామా లేదా? వెదర్ we are because of the fear or because of the wantings, because of the unhealth, వీటిని కొరకే, అంటే ఏదో ఒక అవసరత కొరకే ఇంకా నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇక నిన్ను బాగు చేయటం కానీ లేదా నిన్ను రక్షించటం కానీ ఎవరి వల్ల కాదు. You need to be confess. నిన్ను నువ్వు మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీరు మార్పు నుండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతుంది, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములోనికి ప్రవేశము లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాట్ హి ఈస్ సేయింగ్ వెరీ క్లియర్లీ, మీరు మార్పు నుండి పిల్లల వంటి స్వభావములోనికి రాకపోతే ఇంకా ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఆశ, కోరిక, ఈ లోకాన్ని ఏదో సాధించాలి, లోకంలో ఏదో సంపాదించాలి అనేటువంటి వాటి కొరకు గనక ఇంకా పరిగెడుతూ కేవలం వాటిని లోపల ఉంచుకొని పైకి మాత్రం ఏదో భక్తి గలవారి వలె నటించేటువంటి ప్రార్థన గనక చేస్తూ ఉన్నట్లయితే, దేవుని సన్నిధి లేకుండా దేవుని సన్నిధిని పొందుకున్నట్లుగా గనక నటిస్తూ ఉన్నట్లయితే అది మీకు చాలా ప్రమాదమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యథార్థమైనటువంటి హృదయం గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. యథార్థమైనటువంటి హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగుదురు, నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. నువ్వు యథార్థంగా నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలిగేట్లుగా దేవుడు నీకు
తన కృపనిచ్చి తనను తెలుసుకునేటువంటి హృదయమునిస్తాడట. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవుడు అంటే అందరూ దేవుళ్ళే అని ఒక సామూహికమైనటువంటి లేదా అందరినీ ఒకే కాడికి కట్టివేసేటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నారు. దేవుడు అంటే దేవుడే కదండి. మేము పూజించేటువంటి దేవుళ్ళు కాదని మీరు ఎలా అంటారు? అంటే అందరూ దేవుళ్ళే కాబట్టి ఎవరినైనా పూజించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి వెళ్తున్నారు. ఎందుచేత వారు అలా వెళ్తున్నారనంటే వారికి నిజమైనటువంటి దేవునిని ఎరిగేటువంటి, గుర్తించేటువంటి, ఆ దేవుని తెలుసుకునేటువంటి జ్ఞానము వారికి ఇవ్వబడలేదు. ఇవ్వబడలేదు. ఎందుచేతనంటే వారు కేవలము పశుప్రాయులుగా లోకానుసారంగా జీవిస్తున్నారు. దేవుని యొక్క సత్యమును గురించి తెలుసుకునేటువంటి ఆ పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తేనే నీవు ఆ దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు. ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన అంటున్నాడు అక్కడ, వారు పూర్ణ హృదయముతో, ఇట్స్ నాట్ హాఫ్ హార్టెడ్, విత్ యువర్ కంప్లీట్ హార్ట్, పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లను, నేను వారి దేవుడు నగునట్లను, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. This is saying very clearly, if you want to know your God, you have to come with full heart. నీవు పూర్ణ హృదయముతో నీ దేవుని దగ్గరికి రావాలి. సమయము లేదు. చాలా మంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం వారు హాస్పిటల్కి వెళ్ళినటువంటి 24 గంటల్లో వారు చనిపోతున్నారు. 2-3 రోజుల్లో వారు చనిపోతున్నారు. రోగము తెలిసినటువంటి 2-3 రోజుల్లో చనిపోతున్నారు. సమయం లేదు. హృదయపూర్వకంగా నీవు దేవుని వద్దకు వస్తే, హృదయపూర్వకంగా దేవుని సన్నిధానములకు నువ్వు చేరుకున్నట్లయితే, హృదయమంతటితోటి దేవునిని అయ్యా నన్ను క్షమించమని నువ్వు కనుక అడగగలిగితే, ఈ భూమి మీద ఉన్నామా లేదా అనేటువంటిది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈ రోజు తప్పించుకున్న మరొక రోజు మరణం ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిత్య మరణమును తప్పించుకుని దేవుని సన్నిధిలో ఉంటాం. పూర్ణ హృదయముతోటి, యథార్థమైనటువంటి హృదయముతోటి దేవుని సన్నిధానమునకు నువ్వు వస్తే నీవు రక్షణను పొందుకుంటావు. ఆ రక్షణ యుగయుగాలు దేవుని వద్ద నిన్ను నిలిపి ఉంచుతుంది. నీకు ఎంత మేలుకరమైనటువంటి పరిస్థితో దాని గురించి ఇప్పుడు మాటల్లో చెప్పలేం. సేవకులుగా మా బాధ ఏమిటంటే రక్షణ లేకుండా చనిపోయినటువంటి వారి పరిస్థితిని ఊహించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిని అంగీకరించి తెలుసుకొని ఆయన నామమును ఆశ్రయించినట్లయితే పరలోక రాజ్యములో యుగయుగాలు సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాం. అయితే విననటువంటి వారు వినకుండానే మరి లోకాన్ని విడిచి వెళ్తున్నారు. విని దేవుని ఆశ్రయించినటువంటి వారు కేవలము ఇంకా నామకార్థమైనటువంటి లేదా అసంపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యము మనల్ని ఆలోచించే విధంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం అడుగుతుంది, మీరు మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎలా ఏదో ఒక రకంగా రావడం కాదండి. ఏదో విధంగా దేవుని దగ్గరికి వచ్చాం, ఆదివారం వర్తమానం విన్నాం లేదా వాక్యం విన్నాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ మన పని మందే, మన ప్రయత్నం మందే, మన ఆలోచన మందే. అది కరెక్ట్ కాదు. You need to put more effort to find your God. నీ దేవునిని నువ్వు తెలుసుకోవటానికి నీ ప్రయత్నాలన్నీ చేయాలి. ఇట్స్ నాట్ 1-2 things, 1-2 minutes, 1-2 hours. నీ దినమెల్లా నీ దేవునిని పొందుకోవటానికి, నీ దేవునితో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నాడు, యథార్థమైన హృదయంతో
ఏ ఆశ కోరిక కొరకు కాకుండా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవునితో కలిసి జీవించేటువంటి ఆశతోటి, దేవునితో నిత్యము ఆయన ఆనందమును పంచుకునే విధంగా ఆయన కొరకు ఆ ఆశను కలిగి ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఆ ప్రయత్నాన్ని చేయాలి. ఈ వాక్యములు మరొక విషయం మాట్లాడుతున్నాడు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, సంపూర్ణ నిశ్చయతతో కూడినటువంటి విశ్వాసం అంటే ఇట్స్ ఇక 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 అందులో ఇక అసలు ఏ కోశంలో సందేహం ఉండటానికి వెళ్ళలేదు. ఇఫ్ ఐ విల్ డై టుడే ఐ విల్ బి విత్ గాడ్. అటువంటి విశ్వాసమును మనం కలిగి ఉండాలి. యేసయ్యతో ఉంటే యేసయ్య నన్ను పరలోకంలో ఉంచుతాడు. యేసయ్యతో ఉంటే ఈ లోకాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. యేసయ్యతో ఉంటే నాకు నిత్య మరణము లేదు. యేసయ్యతో ఉంటే దేవుని చిత్తమైతే ఈ లోకంలో నేను సురక్షితంగా ఉంటా. దేవుని చిత్తము కాకపోతే ఆయన సన్నిధిలో సురక్షితంగా ఉంటా. యేసయ్యను గుర్తించినటువంటి వారు మరణించడానికి కూడా సిద్ధపడాలి. Because they know that if they will die in this world, immediately they will join with the Jesus Christ. స్టెఫెన్ మనం చూస్తున్నాం. యవనస్తుడు యేసుప్రభుని తెలుసుకుని యేసుప్రభుని ప్రకటిస్తూ యూదులు రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే పరలోకము తెరవబడటము, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడటము జరిగింది. ఆయన అంటున్నాడు, ఇదిగో తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి, నా ఆత్మను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. What kind of faith he is having? చనిపోతున్నటువంటి ఆ సమయంలో కూడా యేసయ్యను విడిచిపెట్టలేదండి. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడో కరోనా ఉంటే, పక్కింట్లో కరోనా ఉంటే, ముందు బయట ఎక్కడో కరోనా కేసులు వస్తూ ఉంటే మనం ఇక్కడే సగం చూస్తున్నాం. What is this? Where is our confidence? What is our faith? మన విశ్వాసం ఏంటి? మనం దేనికి భయపడుతున్నాం? మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి మనము పునరుద్ధానాన్ని పొందుకోవటానికి మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మనము దేని కొరకు భయపడుతున్నాం? దేని కొరకు ఆలోచన చేస్తున్నాం? అసలు మనం ఏముంది? పరిస్థితులు చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, రాబోయేటువంటి దినాల్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. బట్ వాటి గురించి ఆలోచించి ఆందోళన, భయముతోటి బ్రతికే కంటే రోజు యేసయ్యను విశ్వసించి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు యేసు నామాన్ని స్మరిస్తూ యేసయ్య రక్తమును మన పాపాలను కడుక్కుంటూ మనం ఇక్కడ లేకపోయినా ఆయన పరిశుద్ధ ఆలయములో, ఆయన మందిరములో, ఆయన రాజ్యంలో ఉంటామనేటువంటి నిరీక్షణతోటి మనము జీవించగలిగినట్లయితే, ఆ విశ్వాసాన్ని మనము సంపూర్ణంగా కలిగి ఉన్నట్లయితే, సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్నట్లయితే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సంపూర్ణమైనటువంటి నిశ్చయతను కలిగినటువంటి విశ్వాసాన్ని కనబరచాలంట. విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి, ఇట్స్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాక్యం సెలవిస్తా ఉంది. వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ మస్ట్ షో అంటే ఫుల్ ఎష్యూరెన్స్ అట. ఫుల్ ఎష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, మీరు మందులు కాక, అంటే బుద్ధిహీనులుగానో, నిద్రపోతున్నట్టుగానో, లేకపోతే బద్ధకంగానో కాకుండా విశ్వాసము చేత, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. నీవు క్రీస్తులోనికి వచ్చిన మొదటిలో యేసయ్య నీకు ఒక గొప్ప కార్యము చేస్తే నువ్వు ఎంత విశ్వాసముతోటి, ఎంత నమ్మకముతోటి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చావో అటువంటి ఆసక్తిని తొద్దమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను అంటున్నాడు. End of your life you have to show that kind of faith only. మధ్యలో ఆరిపోయినటువంటి విశ్వాసం, లేదంటే జరిగితే జరుగుద్ది అనేటువంటి విశ్వాసం, ఇది పనికిరాదు. నీవు మొట్టమొదటి దినాలలో ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని దేవుని పట్ల కలిగి నీ జీవితంలో కార్యాలు చూసావో అటువంటి కార్యాలను తిరిగి చూడటానికి నువ్వు ఆ విశ్వాసాన్ని తొదమట్టుకు కలిగి ఉండాలి. తొదమట్టుకు చివరి వరకు నువ్వు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవటానికి వీల్లేదు. అది కోల్పోకుండా ఉండటానికి నిరంతరము నువ్వు దేవుని అగ్నిలో, దేవుని వాక్యం అనేటువంటి అగ్ని చేత కాల్చబడుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. దేవుని రక్తములో నిరంతరము నీ లోపల ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప సంబంధమైనటువంటి పరిస్థితులన్నిటినీ ఆయన రక్తములో కడుగుకుంటూ నిత్యము కూడా ఆయన కొరకు ఎదురు చూసేటువంటి, ఆయన రాకడ కొరకు సిద్ధపడినటువంటి వధువుగా నీవు ధైర్యముతోటి, విశ్వాసముతోటి ఆయన ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉండాలి. That kind of full assurance of faith you must show in front of your God. అటువంటి విశ్వాసము కొరకు నువ్వు సిద్ధపరచుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అటువంటి విశ్వాసము మనలో లేకపోతే, మనకు వాక్యము సెలవిస్తా ఉంది, మన హృదయము ఆయనకి దూరంగా ఉంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. నువ్వు కూడా అలాగే ఉన్నావా? పెదవులతోనేమో దేవా మీకు స్తోత్రం 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 అని చెప్తూ, హృదయములోనేమో భయం 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 భయం. పెదవులతో చెప్పే స్తోత్రాలకి దేవుడు ఏమాత్రము కూడా నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడు. హృదయ అంతరంగములో నుండి యథార్థమైనటువంటి హృదయముతోటి, స్వచ్ఛమైనటువంటి ఆలోచనతోటి, దేవుడే నాకు ఆశ్రయము అనేటువంటి ఉద్దేశముతోటి, ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు, ఇక నాకు వేరే అవకాశమే లేదు, నేను ఆయనను తప్ప వేరొక తట్టు తిరగను అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి ఉన్నటువంటి వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇట్స్ వెరీ సింపుల్. నీవు గుడ్డిగా యేసయ్యను నమ్మటం తప్ప ఇక నీకు వేరే అవకాశమే లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, తుద్ద మట్టుకు నీవు ఈ భూమి పైన ఉన్నంత వరకు ఆ నిశ్చయతను, ఆ నిరీక్షణను నువ్వు ఏమాత్రము కూడా కోల్పోకూడదు. ఆయన వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి నీవు ఖచ్చితంగా విశ్వాసము చేత, ఓర్పు చేత, లోకమును బట్టి భయపడక, లోకాన్ని బట్టి తొందరపడక, లోకాన్ని బట్టి, లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవునిని ప్రశ్నించక, దేవుని పైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని పైన విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి అపోస్తలుడు వారు హతసాక్షులు అవుతామని తెలిసిన, హతసాక్షులు అవుతూ ఉన్నా కూడా క్రీస్తుని ప్రకటిస్తూ మరణించారు. అదే అపోస్తలులు అంతకుముందు పిరికి వారి వలె పారిపోయారు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ యొక్క అనుభవంతోటి వారు క్రీస్తు ఏ విధంగా అయితే మరణమునకు అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడో, శిష్యులు కూడా మరణించడానికి ఇష్టపడ్డారు. బికాస్ దే నో దట్ దే హ్యావ్ దేర్ గాడ్ who can save their souls and spirit. తమను కాపాడగలిగినటువంటి దేవుడు ఎవరో వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇక చనిపోయిన పర్లేదు, మేము రక్షించబడతామనేటువంటి నిశ్చయతతోటి, విశ్వాసంతోటి క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చారు. అక్కడ అధికారులు అడుగుతున్నారు, మిమ్మల్ని ప్రకటించదని చెప్పాం కదా, మీరు ఎందుకు ప్రకటిస్తున్నారంటే, వారు మేము సత్యమును గ్రహించాము, సత్యమును చూశాము, సత్యముతో గడిపాము, సత్యమును మేము అనుభవపూర్వకంగా చూశాము కాబట్టి ఆయనను ప్రకటించకుండా ఉండలేము. That is the faith they are showing. మనం కూడా మనకు అవకాశం లేదు, ఇక వేరే ఆప్షన్ లేదండి, ఇంకేదో నేర్చుకుందాం అనేటువంటి పరిస్థితి లేదు. You have to show your faith in front of your God. పరిస్థితులను బట్టి నీ దేవునికి నీ విశ్వాసం ఏంటో చూపించాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ లేవు, ఇంకా సమయం లేదు. అందుకే అంటున్నాడు స్పష్టంగా, మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు, మనస్సులో ఎటువంటి కల్మషము కూడా దానికి అంటించుకోకుండా. ఎందుకంటే మనిషి జీవితానికి ప్రతి తలంపు కూడా మనస్సుకు మరి అపవిత్రతను కలిగించేవే. కోరికలు, ఆశలు, దురాశలు, ఇవన్నీ ఏమిటంటే వారికి కల్మషాన్ని కలిగించి వారిని దేవుని నుంచి దూరపరిచేవి. వాక్యం అంటుంది, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లుగా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్థానముతో హౌ కెన్ వి క్లీన్ అవర్ స్పిరిట్ అండ్ అవర్ సోల్ అండ్ బాడీ. ఎలా మనము మన శరీరాన్ని, ఆత్మను, మన యొక్క ప్రాణమును మనము శుద్ధి చేసుకుంటామనంటే వాక్యము సెలవిస్తోంది,
వాక్యం అనేటువంటి ఉదక స్నానముతోటి, వాక్యాన్ని వినటం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా, ఆ వాక్యమునకు అనుగుణంగా మనం జీవించడం ద్వారా మనము దానిని శుభ్రం చేసుకోగలుగుతాం, వాటిని శుభ్రం చేయగలుగుతాం. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. మనము దేవుని సన్నిధి కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి, యథార్థ హృదయమును కలిగి ఉన్నామా లేదా, నిశ్చయమైన సంపూర్ణ నిశ్చయముతో కూడినటువంటి విశ్వాసం ఉందా లేదా. మూడో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము, హృదయమును మనము మలినపరుచుకోకుండా, అంటే మన తలంపులు, కోరికలు, ఆశలు మలినపరుచుకోకుండా మన హృదయమును, మన ఆలోచనలను, మన కోరికలను మనము శుభ్రము చేసుకోగలుగుతున్నామా, కడుక్కోగలుగుతున్నామా. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం ఏమిటంటే, మనము కేవలము పైకి కనిపించేటువంటి భక్తులముగా కాక అంతరంగములో ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంతరంగంలో దేవుని వ్యతిరేకత ఏముందో, దేవునికి ఇష్టం లేనిది ఏముందో, అంతరంగంలో మనము ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ లోకాన్ని చూసి భయపడుతున్నామో, ఎక్కడ లోకాన్ని ఇంకా ఆశిస్తున్నామో, ఎక్కడ ఇంకా లోకము కొరకు ప్రయాసపడుతున్నామో వాటిని గుర్తించాలి, వాటిని గురించి ఆలోచించాలి. అందుకని అంటున్నాడు, మీరు మందులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించున్నాను. శుద్ధి చేయబడినటువంటి హృదయం ఉందో లేదో గుర్తించాలి. శుద్ధి చేయబడినటువంటి హృదయమును మనం పరిశీలించుకుంటూ ఉండాలి. వాక్యము సెలవిస్తా ఉంది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మన కాన్షియస్ ని శుద్ధి చేస్తుంది. మనం ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తము చేత మనలో కలుగుతున్నటువంటి నిర్జీవ క్రియలకు సంబంధించినటువంటి ఆలోచనలు, కోరికలు, వాటి విషయమై మనకు కలుగుతున్నటువంటి పాపమును కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేసేటువంటి ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఉంది. మనం ఆ రక్తమును ఆశ్రయించగలిగితే, ఆ రక్తము కొరకు మనం ప్రయాసపడగలిగితే, ఆ రక్తమును పొందుకోవటానికి, ఆ రక్తమును మనము కడుగుకోవటానికి వాడుకోగలిగితే మనం ఖచ్చితంగా శుద్ధి చేయబడతాం. శ్రేష్టమైన క్రీస్తును గురించినటువంటి జ్ఞానమును సంపాదించుకోవడానికి మనం ప్రయత్నము చేయక, లేదా వాటి కొరకు ప్రయాసపడక లోకము కొరకు ప్రయాసపడితే నష్టపోతాం. వాటి కొరకు అవసరమైతే సమస్తమును విడిచిపెట్టినట్లయితే, పౌలు చెప్తాడు కదా, నేను దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, అత్యంత విలువైనటువంటి ఆయనను గూర్చిన జ్ఞానమును నేను తెలుసుకోవటానికి సమస్తమును నేను విడిచిపెట్టి వాటిని మరి పెంటతో సమానముగా ఎంచుకున్నానంటాడు. మన పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించాలి. దేవుని జ్ఞానమును గురించి తెలుసుకోవటానికి, లేదా దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి మిగిలినటువంటి పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి కేవలము ఆయనను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలట. మనం ఆ ప్రయత్నం చేస్తున్నామా? కేవలం ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా? కేవలం ఆయన కొరకు ప్రయాసపడేటువంటి ప్రయత్నం చేస్తున్నామా? కేవలం మనం నిత్యత్వంలో ఆయనతో ఉండటానికి అసలు ప్రయాసపడుతున్నామా? అసలు ఇవి విడిచిపెట్టి దేని కొరకు మనం ప్రయాసపడుతున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుచేతనంటే మనము ఆలోచించకపోతే ఇక ఆలోచించే అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సాతాను, దుష్టుడు మనలను పూర్తిగా లోకము తట్టు భయముతో చూసే విధంగా, లోకాన్ని చూచి భయపడి దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోయే విధంగా, అయ్యో ఏమి జరుగుతుందో, అయ్యో ఏమిటి పరిస్థితి, అయ్యో నా కుటుంబం ఏంటి, నేనేంటి, నా బంధువుల పరిస్థితి ఏమిటని విచారముతోటి, ఆవేదనతోటి కేవలము మనలను మనము నిరుత్సాహపరుచుకునేటువంటి ప్రక్రియలోనికి
నడిపించి వేస్తున్నాడు. If you can listen one or more instances in your family or in your neighbors, you will be more depressed in your life. వాడి వెబ్ అంటే వాడి యొక్క ఉచ్చులు, వాడి యొక్క ఉరులు, వాడి యొక్క వల మొత్తం అంతా పన్నేశాడు. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే లోకాన్ని చూస్తున్నాం. గడిచిన దినాలలో ఈ పరిస్థితి లేదు కాబట్టి మనం ఏదో విధంగా గడిపేశాం, పాటలు పాడాం, దేవుణ్ణి స్తుతించాం, వాక్యం విన్నాం, అన్ని చేసాం, అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైపోయిందనంటే మన ముందు, మన పక్కన, మన వెనక భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతుంటే ఆ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏమిటి? ప్రశ్నార్థకం. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం జరగబోతుంది నాకు? అయ్యో అక్కడ అలా జరిగిందే, ఆ కుటుంబం ఏమైపోద్ది? నాకు జరిగితే నా పరిస్థితి ఏమిటి? నేనేమైపోతాను? నా పిల్లలు ఏమైపోతారు? నా భార్య ఏమైపోతుంది? నా సంఘం ఏమైపోతుంది? All these doubts are created by the Satan. ఏది జరగాలో అది జరుగుతుంది అని దేవుని వాక్యం చెప్తాం. అంత్యకాలంలో తెగుళ్ళు బయలుదేరి అనేక మందిని అవి నాశనము చేసుకుంటూ పోతుంటాయి. జరగవలసింది దేవుని చిత్తానుసారంగా జరిగి తీరుతుంది. ఒక మాట మనం ఆలోచన చేయాలి. ఏమిటనంటే మనము దేవుని యందు ఉంటే మనం ఇక్కడున్నా అక్కడున్నా సంతోషమే. ఆ సంతోషము మన విషయంలో పరిపూర్ణం కావాలి. అది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? మనకు సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో కూడినటువంటి విశ్వాసం ఉన్నప్పుడు పరిపూర్ణమవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు అటువంటి విశ్వాసాన్ని మనం కనబరచడానికి అవకాశం ఉందా? అఫ్కోర్స్ లేకపోయినా ఆయన ఏమంటున్నాడంటే, నీ ముందు మరణకరమైనటువంటి లోయ ఉన్నా సరే, మరణపు అంచున నీవు నిలిచి ఉన్నా సరే, నీ దేవుడు రక్షించుటకు సమర్థుడు గనుక నీవు ఆ పరిస్థితి నుంచి తప్పించబడతావనేటువంటి నిశ్చయతతోటి నిత్యత్వంలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళటానికి నీ కొరకు ప్రణాళికను కలిగి ఉన్నాడని ఆయన మనకంటే ముందుగా పరలోకములో ప్రవేశించి నిరంతరము మన నిమిత్తము విజ్ఞాపన చేస్తూ మన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తమునకు ఆయన తన స్వరక్తమునే చిందించాడని ఆయన మన కొరకు అక్కడ గృహాన్ని సిద్ధపరుస్తున్నాడనేటువంటి సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో కూడినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు అర్థమవుతుంది, నువ్వు ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భయపెడుతున్నటువంటిది సాతాను యొక్క ప్రణాళిక, ధైర్యాన్ని ఇచ్చేది దేవుని యొక్క ప్రణాళిక. నీవు సాతాను ప్రణాళికకు లోబడిపోతే దేవుని ధైర్యం నీలో పనిచేసేటువంటి అవకాశం లేదు. చాలా మంది కరోనా పేషెంట్స్ కి మంచి మందులు ఇస్తున్నా కూడా వారు భయము చేత మరణిస్తున్నారు. మందు వారిలో పనిచేయటం లేదు. మందు పని చేయకుండానే వారు చనిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. దేవునికి నువ్వు విశ్వాసముతో ఆయనను ఆశ్రయించడానికి బదులు భయానికి గనక నువ్వు ఎక్కువ అవకాశం ఇస్తే భయము నేను దేవునికి దూరం చేస్తుంది. అందుకే వాక్యం మాట్లాడుతుంది, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి సంఘస్థులందరికీ, చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రానిది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏమనంటే, మీరు పరిశుద్ధ రక్తము చేత మీ పరిస్థితులన్నిటినీ కడుగుకోవటానికి ఆయన తన రక్తమునిచ్చి ఉన్నారు కనుక ఆ రక్తము మీ మనస్సాక్షిని, అంటే కండమినేషన్ ని, మీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆందోళనను, భయమును కూడా మీ నుంచి తొలగించి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. భయం ఎందుకు కలుగుతుందంటే, బికాస్ వీ హ్యావ్ సమ్ మోర్ సిన్స్ ఇన్ అవర్ లైఫ్. మన లోపల ఇంకా ఏదో పాపము దాగి ఉంది, ఇంకా ఏదో లోకాన్ని ఆశిస్తూ ఉన్నాం, ఇంకా లోకము కొరకు మనం ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఆ లోకానికి ప్రయాసపడేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ కోరిక మనల్ని ఏం చేస్తుందంటే, అయ్యో నాకు మరణము సంభవిస్తుందేమో అనే భయాన్ని కలగజేస్తుంది. వాక్యం ఏముంటుందంటే, మనస్సాక్షిలో ఎటువంటి కండమినేషన్ లేకుండా, అంటే ఎటువంటి అయ్యో నా పరిస్థితి ఏమిటి, నాకు అవకాశం లేదు అనేటువంటి నీ యొక్క పాపమును గూర్చినటువంటి నీలో ఉన్నటువంటి ఆ యొక్క అఖండితమైనటువంటి లేదా నాకు అవకాశం లేదనేటువంటి పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నేను శుద్ధి చేస్తున్నారట. పాపిని శుద్ధి చేయడానికి ఆయన రక్తము
ఎంతగానో ఉపయోగపడుతుంది. నీకు అందులో సందేహమే లేదు. ఎందుకంటే అది పరిశుద్ధ రక్తం. పరిశుద్ధ రక్తము నిన్ను విడిపిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి పరిశుద్ధ రక్తము చేత మనము కడుగుకునేటువంటి ప్రక్రియను ప్రతిదినము చేయవలసినటువంటి అవసరంతో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భయానికి సమయం ఇవ్వకుండా, ఆందోళనకు సమయం ఇవ్వకుండా, నిరుత్సాహానికి సమయం ఇవ్వకుండా కేవలము దేవుని వాక్యమునకు సమయం ఇవ్వగలిగితే, కేవలం దేవుని వాక్యానికి సమయం ఇవ్వగలిగితే యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్. యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ఎవ్రీ ప్రాబ్లం. మనం గుర్తుంచుకోవాలి, పాత నిబంధన గ్రంథములో దేవుడు అక్కడున్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలకు చాలా ఆజ్ఞలు ఇచ్చి, ఆ ఆజ్ఞను అతిక్రమించినట్లయితే వాటి నిమిత్తము బలి అర్పణలు చేసి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము పొందుకోమని వారికి చాలా కమాండ్మెంట్లు ఇచ్చారు. దాదాపు 160 పైగా ఆజ్ఞలు వారికి ఇచ్చి, ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చెయ్యాలో దేవుడు వారికి ఒక ప్రణాళికని ఇచ్చాడు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటంటే, ఎనీ కైండ్ ఆఫ్ సిన్, ఏ విధమైనటువంటి పాపమైనా సరే యేసు రక్తంలో కడుక్కుంటే చాలు. ఇక పాపము చేయటానికి ఇంకా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉంటే ఇక దేవునికి స్తోత్రం, ఇక వాళ్ళ పరిస్థితి దేవుడే చూసుకోవాలి. ఇక ఇప్పుడున్నటువంటి అవకాశం ఏమిటంటే, మనకున్నటువంటిది ఇప్పటి వరకు మనలో ఉన్న పాపాన్ని యేసు రక్తంలో కడుక్కుంటే ఆయన రాకడ వస్తే మనం ఎత్తబడతాం. ఇప్పుడు ప్రాయశ్చిత్త బలులు, సమాధాన బలులు, లేదా రకరకాలైనటువంటి నిర్గమాకాండము, లేవీకాండంలో చెప్పబడినటువంటి బలులను మనం ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. యేసు రక్తమును ఆశ్రయించి, ఆ రక్తములో ఉన్నటువంటి రక్షణను గుర్తించి, ఆ రక్తము ద్వారా రక్షించబడటానికి ప్రయత్నము చేస్తే యూ విల్ బి కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ సిన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవిత పాపములన్నిటి నుంచి నువ్వు బయటకు వస్తావు. దయచేసి ఆలోచన చేయండి. పేతురు రాస్తున్నాడు, పేతురు మొదటి పత్రికలో 1-2 ఆయన రాస్తున్నాడు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అంటే మనము గనుక క్రీస్తుని విశ్వసించినట్లయితే మన కొరకు యేసుక్రీస్తు రక్తము కడగటానికి సిద్ధంగా ఉందని ఆయన మాట్లాడుతున్నాడు. మన కొరకు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, పరిశుద్ధాత్మ మన కొరకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మకు విధేయత చూపితే మనం పరిశుద్ధతను పొందుకుంటామని చెప్తున్నాడు. మనము పరిశుద్ధతను పొందుకోవటం ద్వారా దేవుని కృపా సమాధానము మన యందు, మన కుటుంబముల యందు విస్తరిస్తుందని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఇటువంటి గొప్ప కృపను, దేవుడు సమాధానమును మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే ఆ సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయకుండా అసమాధానం కొరకు ఆలోచన చేస్తున్నాం. అంటే భయపడటానికి ఆలోచన చేస్తున్నాం. ఎవరైనా ఒక వార్త చెప్పారు, మీరు దాన్ని ఆలోచిస్తే కదా మీలో భయం పెరిగేది. ఓకే, జరిగింది, అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు దేవుని చిత్తానికి అంగీకారం తెలపకుండా ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీకేమైనా లాభం ఉందా? పోని చనిపోయిన వారికి నువ్వేమైనా మేలు చేయగలవా? వాడు రక్షణ లేకుండా చనిపోతే వారిని రక్షణలోనికి నడిపించగలవా? మరి నువ్వు ఏమీ చేయలేనప్పుడు నీలో ఎందుకు నువ్వు ఆ ఆలోచనతోటి నింపబడి ఆ ఆలోచన నీలో కొనసాగేటట్లుగా చేసుకొని నీకు నష్టం కలిగే విధంగా నువ్వెందుకు ప్రయత్నం చేస్తున్నావో దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చనిపోయిన వారి గురించి ఎంత తక్కువ ఆలోచించి వారి గురించి మరిచిపోవడానికి ప్రయత్నం చేస్తే అది నీకు అంత మేలు. లేదండి, అయ్యో వారు నా బంధువు అండి, నా స్నేహితుడండి, నాకు ఆయనకి ఇలాంటి సంబంధం ఉందండి, నువ్వు ఎంత ఆలోచిస్తావో అంత నష్టం నీకు జరుగుతుంది. దయచేసి ఆలోచన చేయండి. దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించకుండా దేని గురించి ఆలోచిస్తే నీకు నష్టం కలుగుతుందో అదే ఆలోచన చేస్తూ అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవటం కంటే దేవుని గురించి ఆలోచించడానికి, దేవుని సత్యమును గ్రహించడానికి, దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుడు ఈ అంత్యకాలములలో మనము మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదక స్నానముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. దేవుని సన్నిధిలోనికి నువ్వు ఎలా రావాలో ఆయన చెప్తున్నాడు. అలాగొచ్చి దేవుని సన్నిధిలో గడపటానికి నువ్వు ప్రయత్నము చేస్తే
దేవుని సన్నిధిని అనుభవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, దేవుని రక్తము చేత కడగబడటానికి నువ్వు ప్రయత్నం చేస్తే, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నీవు శుద్ధీకరించబడటానికి ప్రయత్నం చేస్తే, దేవునికి స్తోత్రం, నీవు దేవునితో పాటు యుగ యుగాలు రక్షణలో ఉంటావు. దేవుడు అట్టి కృప మీకును నాకును మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా దేవ, మా ప్రభువా, మా రక్షణకర్త, అయ్యా మా కొరకు మరణించారు. మీ రక్తమును మేము ఆశ్రయిస్తున్నాం. మీ రక్తములో ఉన్న పరిశుద్ధత మాకు దయచేయండి. మీ రక్తములో ఉన్న రక్షణ మాకు దయచేయండి. మీ రక్తములో ఉన్న స్వస్థతను మాకు దయచేయండి. మీ రక్తములో ఉన్న కాపుదల విజయము మాకు అనుగ్రహించి మమ్మును మీ సన్నిధికి చేర్చుకునేంత వరకు నడిపించమని, మీ ఆత్మచేత నడిపించమని, పరిశుద్ధాత్మచేత నడిపించమని, ఈ లోకమును జయించగలిగేటువంటి ఆ యొక్క ధైర్యమును మాకు అనుగ్రహించమని, మీ నామములో మాకున్నటువంటి విశ్వాసము సంపూర్ణముగా ఉండినట్లుగా, సంపూర్ణ నిశ్చయతతో కూడిన విశ్వాసమును కలిగి ఉన్నట్లుగా, యథార్థమైనటువంటి హృదయముతోటి నాయన, అయా కడగబడినటువంటి రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధమైన హృదయముతోటి నాయన మిమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని సిద్ధపరిచి, అట్టి కృప మా అందరి పైన విస్తరింపజేసి మమ్మను మా కుటుంబములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండెను గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమునకే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.